కంపెనీ పేరు కూడా చెప్తాడు. పాప మన చూడు 3 పిల్టీలు వేసాడు. ఫుల్ తాగినప్పుడు కూడా ఎప్పుడు ఆడని పిల్టీలు వేయలేదా? ఇప్పుడంతా అవసరం. మూసుకొని బైక్ తీసుకుని రారా. అన్ని పిల్టీలు కొట్టి బండి ఎలా తెస్తారా? నువ్వు తీసుకుని రా. నాకు కూడా దెబ్బలు తెలియదు, నేను తీసుకురా. సరే చావండి. కాల్ దొబ్బినట్టుంది. డాక్టర్ గారు చెప్పారు 2 days లో తగ్గిపోతుంది. రేయ్ ఏంట్రా నీ బాధ? ఎలా అయిపోయినాయో ఊతేగా ఊదేసుకుంటున్నావు. ఏంట్రా చిన్న దెబ్బ కూడా? ఏం లేదమ్మా, కాలు దెబ్బ చిన్నదే, కాటన్ ఎక్కువ ఉందని కట్టు పెద్దది కట్టారు. పడ్డా పంచలేస్తున్నాడు ముసలోడు. ఈ అబ్బాయి తన ఫ్రెండ్స్ తో టయానికి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. మీరు కార్తిక్? పర్లేదే, గుర్తుపట్టారు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి మా నాన్నగారిని అడ్మిట్ చేసినందుకు. అవును, మీ ఫ్రెండ్స్ కి ఏమైంది? ఏం లేదండి, ఒకటికి ఎదురు దెబ్బ, ఒకటి ఇద్దరు దెబ్బ. అదేం దెబ్బ? అయ్యో అసలు ఇదంతా నా వల్లే జరిగిందమ్మా. వాళ్ళ కారు నేనే గుద్దేశాను. గుద్దింది మీరు కాదు, మీ బజాజ్ ప్లాటినం డిస్క్. అయ్యో సారీ అండి. పర్లేదు, మా వాళ్ళకి ఏం కాలేదండి. తెలుసులే. ఏమనుకోవద్దండి, నిన్న మ్యూజిక్ వరల్డ్ లో మీరు మాట్లాడుతున్నా వెళ్ళిపోయాను. నిజంగా మీ మాటలు చాలా బాగున్నాయండి. నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. అదేం లేదండి, అదేదో ఫ్లో లో వచ్చేసింది అంతే. డాడీ నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. నేను వస్తాను పదండి. ఓకే. మాది కూడా కట్టారా? ఎక్స్ట్రా బిస్కెట్లకి. అయినా ఈ హాస్పిటల్ అంటేనే బాగా భయం పుట్టేస్తుందిరా. ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని రక్తం చెరగలా పీల్చేస్తున్నారు సార్. కుర్రాళ్ళు ఎంత చిన్న విషయానికి భయపడతారేంటయ్యా? ఇది చిన్న విషయం అండి, పరువు పోద్దని 3 తొక్కారు గానీ 6 పిల్టీలకి పైన కొట్టాడు మా వాడు. టెన్షన్ లో తెలియలేదు కానీ కొట్టే ఉంటాను. మీ యూత్ కి సెటైర్ల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి సెన్సిటివ్ గా తయారయ్యారయ్యా. ఏజ్ లో ఉన్నప్పుడు నేను మీలాగా కాదు, ఎదుటోడిని పల్టీలు కొట్టించేవాడిని. అబ్బో, తాము ఇప్పుడు చేసింది కూడా అదేనండి. అబ్బో నిజమేగా. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా, నాకు ఈ బాధ తప్పేది. నేర్చుకోవాలి ట్రై చేశారా? మంచి టీచర్ దొరకలేదు. ఇదేనా నేర్చుకోవచ్చుగా. ఇదా ముగ్గు పెట్టడమే రాదు, దీనికి డ్రైవింగ్ కూడా. మమ్మీ లేట్ చేయకుండా తొందరగా వచ్చేయండి. దిగువే, దిగు. దిగుతున్నాగా. మాటలు తగ్గించు. డాడీ, డ్రైవర్ లేక నేను వచ్చా అనుకో, నువ్వు ఎందుకు వచ్చావు? ఇంట్లో ఉండొచ్చుగా. నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే మిస్ అయిందిరా, ఒకవేళ కనపడుతుందేమో అని వచ్చాను. ఈ చుక్కలంతా? అబ్బా చుక్కలు కాదండి, ఉల్లిపాయలు. ధరలో చుక్కలు అంటుకున్నాయని అలా అడిగేవా? కేజీ ఎంత? 80 అండి. 60కి పడవా? లేదండి, నాకే 70 పడ్డది. అబ్బా డాడీ మీరు ఊరుకోండి, ఒక ½ కిలో వెయ్యి. వర్షం పెద్దదే ఎలా ఉంది? అంత స్టోరీ. రేట్లు ఎక్కువ, డబ్బులు తక్కువ. ఎక్కడికే వర్షంలో? నువ్వు ఇక్కడే ఉండు, వచ్చేస్తా. కేజీ 70 అండి. ఎంత ఇస్తాడు? హాయ్ అంకుల్. హాయ్ కార్తిక్, ఏంటి ఇలా వచ్చావు? అమ్మా చెల్లి వచ్చారు, వాళ్ళతో వచ్చాను. అంకుల్ మీ కాలు నొప్పి ఎలా ఉంది? కాలు నొప్పి బాగానే ఉందయ్యా, సూది నొప్పి తగ్గట్లేదు. అంకుల్ మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారే, అయినా మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏంటి ఇంతవరకు రాలేదు, ఎక్కడికి పోయాడు ఏంటో. ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుందంటే నేనే తీసుకొచ్చాను. ఇంట్లో ఉంటే బోర్ కదా. నీకోసం వెతకలేసి వస్తుంటే ఇంతసేపు ఎక్కడ తెచ్చావా? కూర్చోవాల కార్ లో, బోర్ కొట్టి వస్తుంటే. కార్తిక్ ఎవరైనా కామెడీగా ఉన్నారు? మా డాడీ. ఓ నమస్తే. నమస్కారం. కామెడీ అంటున్నారు, మన సభ్య ఈయన కూడా అంటుందా? ఈయన ఎవరు? గీత వాళ్ళ ఫాదర్. గీత ఎవరు? మా అమ్మాయి అండి. నమస్తే అంకుల్. నేను చెప్పాను కదా. నైస్ మీటింగ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. అంత బాగున్నారా? బాగా చదువుకుంటున్నావా? మీరేంటండి ఇక్కడ? నువ్వు వచ్చింది కాక అందరిని తీసుకొచ్చావా? ఎందుకే మీరు ఇక్కడికి? అక్కడ కాయ ఊరు కొనుక్కుంటూ ఉండొచ్చు కదా. వీళ్ళెవరు? మమ్మీ గీత వాళ్ళ ఫాదర్, మమ్మీ చెల్లి. నమస్కారం అండి. బాగున్నాను ఆంటీ. అన్నట్టు రేపు మా అమ్మాయి ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ కి వెళ్తున్నావు, మీ అమ్మాయిని కూడా పంపించండి. నేనెందుకు లేండి. నువ్వే కంగారు పడకు, మా మావాడు పికప్ చేసుకుంటాడు. నువ్వు రాకపోతే కొమ్మ మునిగిపోతుందమ్మా, తప్పకుండా రావాలి. రామ్మా, షాపింగే కదమ్మా, వెళ్ళి పర్లేదు. తప్పకుండా రామ్మా, పై వర్షం ఎక్కువైపోతుంది, మీరు బయలుదేరండి. అవునవును, పెద్ద బయలుదేరండి. ఎంగేజ్మెంట్ కి మంచి సారీస్ చూపించండి. వర్క్ సారీసా, డిజైన్ సారీసా? రెండు చూపించండి. ఓకే మంచి లేటెస్ట్ సారీస్ చూపించండి. అలాగే మేడం. నీ ఫేస్ కి లేటెస్ట్ అవసరమా? ఉన్నవి తీసుకో. నువ్వు నోర్మీరా, ఇది మా ఆడాళ్ళ విషయం. దాని జోలి నీకు ఎదుగురా, నీ పని నువ్వు చూసుకోపో. బాగుంది. ఓకే, ఈ ప్యాటర్న్ బాగుంది కదా. ఇది బాగాలేదు అసలు. ఇది ఎలా ఉంది? దీనికి అంచే లేదు, దీనికి టేస్టే లేదు. చూడు మమ్మీ, వీడు. దాన్ని ఎందుకురా అలా ఏడిపిస్తుంటావు? వాడి సంగతి నువ్వేం పట్టించుకోకు. చూడు,
నేను ఇక్కడ చూసుకుంటా. పెళ్ళేంటో చేసుకుంటే అది నిన్నే ఫిక్స్ అయిపోయా. అంతే. రెడ్ కలర్ బాగున్నట్టుంది. అవును. ఇదొకసారి అబ్బో సరే ఆ సారీ చూపించండి. ఒక్క నిమిషం ఉండు బాబు. 5,000. అమ్మో. ఏమే నా పర్సిటీ గీత ఇచ్చిరా. మీరు అసలు చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? ప్లాట్ఫామ్ మీద మీకు ఆండ్రవర్లు బనియన్లు ఈ కొంటాను. మధ్య వేసుకోవడం మానేసింది కానీ మంచి షర్ట్ ఏమైనా ఉంటే పట్టరా? అది కూడా మానేయండి, డబ్బేనా మిగులుతుంది. అమ్మయ్యా, ఈ బిల్ అయినా మన బడ్జెట్ లో ఉంది. ఏయ్, ఈ శారీ చూడు, చాలా బాగుంది కదూ. బాగుంది. డాడీ వీళ్ళు బయటకు తీసుకెళ్ళండి, ఇక్కడ ఎక్స్ట్రా చేస్తున్నాడు వీడు. నాకేం సంబంధం లేదమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. కొట్టాననుకో, ముందు నువ్వు వచ్చి పని చూసుకోవే. ఈ సారీ చూడు. దీనికి ఈ కలర్ సెట్ అవ్వదులే. నీ బోర్డు సలహాలు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ శారీ సెలెక్ట్ చేసేది నీ పెళ్ళం కోసం కాదు, నా కోసం. తన్ని కూడా చూడండి, ఎలాగో ఫ్యూచర్ లో తన వైఫ్ కి కూడా సెలెక్ట్ చేయాలి కదా. నాకు అవసరం లేదులే. నా కాబోయే భార్య సెలక్షన్ సూపర్ గా ఉంటుంది. హే, ఈ సారీ చూడు ఎంత బాగుందో. ఈ కలర్ నాకు ఆల్రెడీ ఉంది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీ చూడు. వావ్, బాగుంది కదా. అరే ఈ సారీ ఇది కూడా చాలా బాగుంది. ఈ రెండు ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సెలక్షన్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. అందుకేగా తీసుకొచ్చింది. ఎంతవరకు వచ్చిందిరా మ్యాటరు? మ్, ఏంటి ఒట్టి చేతిలో వచ్చావు? అన్ని మానేసాను అన్నారుగా, అందుకే ఏం తీసుకురాలా. అయ్యా, ఒక ఖర్చు తగ్గించావు. ఏంటే అప్పుడే సెలక్షన్స్ అయిపోయాయా? నువ్వు లేవు కదా, అందుకనే తొందరగా అయిపోయింది. ఊరుకుంటారా? కానీ అమ్మా, అయిపోయిందిగా, పదండి పదండి వెళ్ళవయ్యా. ఏమండి బిల్లు కట్టేసిరండి, మేము కార్లో వెయిట్ అలాగే చేస్తాం. అలాగే. నన్ను పిలుచుకొచ్చింది అందుకే కదా. డాడీ మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను బిల్ పే చేసి వస్తా. ఓ, ఇంత మంచి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందా నీకు? త్వరగా రా, మనం జెంట్స్ కార్నర్కి వెళ్ళాలి. ఓకే.